నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సార్, ప్రతి సారి కూడా ప్రకృతి ఖచ్చితంగా మనకి మంచి మంచి యోగవంతమైనటువంటి రోజుల్ని ఇస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అందులో గనక తెలిసి గాని, తెలియక గాని, ఒకవేళ తెలియక కూడా ఒకవేళ మంచి పనులు చేశాము అనంటే దాని నుంచి మంచి ఫ్రూట్‌ఫుల్ గా డెసిషన్ మనకి రిజల్ట్స్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా జరుగుతుంది. తెలియాల్సిన అవసరం లేదు. అవును. కానీ ఇప్పుడు మనకి ఇంత వాస్ట్ గా పెరిగి ఉంది, యూట్యూబ్ అన్ని తెలుస్తున్నాయి. ప్రత్యేకించి స్పిరిచువల్, మన ఛానల్ స్పిరిచువల్ గా ఉంది కాబట్టి పంచాంగంకి సంబంధించి రకరకాల వీడియోస్ చేసుకోవటం కానీ, ఇట్లా మీరు వచ్చిన పండితుల ద్వారా తెలియజేయించడం కూడా ఇది ఈశ్వర అనుగ్రహంగా ఖచ్చితంగా భావిస్తున్నాను నేను. రేపు 30వ తారీఖు త్రిపుష్కర యోగం రాబోతోంది. అవును. ఒకసారి ఈ యోగం గురించి వివరించండి సార్. యోగవంతమైనటువంటి రోజు కాబట్టి ఏమేం చెయ్యాల్సి ఉంటుంది? తప్పకుండా అమ్మా. త్రిపుష్కర యోగం అనేటువంటిది దాన్ని ఎట్లా డిసైడ్ చేస్తారంటే, ఆ రోజున్న వారము, నక్షత్రాన్ని అండ్ అదే విధంగా తిథిని తిథి. బేస్ చేసుకొని చెప్తారు. ఆ రోజున్న తిథి, వారము, నక్షత్రం తీసుకున్నట్లయితే ఆ రోజు ఉదయం 7:05 వరకు షష్ఠి తిథి ఉంది. దాని తర్వాత సప్తమి వస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రము మంగళవారం. ఎప్పుడైనా షష్ఠి మంగళవారం కలిస్తే అదొక గొప్ప యోగం. అందులోని సాధ్య యోగం కలిసి ఆ రోజు చంద్రుడు గనక గురువుచో చూడబడితే ఇంకా గొప్ప యోగం అది. మనకి ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్నప్పుడు ముఖ్యంగా గురువు కేంద్రంలో కానీ కోణంలో కానీ చంద్రుడితో ఉన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఆ యోగం ఇంకా గొప్పగా పనిచేస్తుంది ఆ రోజు మీరు చేసే ఉపాసన కానీ ఏదైనా కానీ. మరి షష్ఠి రోజు ఉదయం షష్ఠి ఉంది, 7:05 తర్వాత సప్తమి ఉంది. దీనివల్ల కలిగే ఫలితం ఏమిటి, అసలు ఏం చేయాలి? సప్తమిని కూడా కన్సిడర్ చేస్తారా? సప్తమి యాక్చువల్గా ఉదయం పూట ఉంటేనే కన్సిడర్ చేయాలి, బట్ షష్ఠినే కన్సిడర్ చేసుకుంటాం మనం. షష్ఠి మంగళవారం ఇది ఒక యోగం అండి యాక్చువల్గా. దేనికి యోగము అంటే మీరు చూడండి, కొంతమంది ఒక 4 డబ్బులు దాచుకొని ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు. ఒక ల్యాండ్ అనో, బంగారం అనో ఏదో కొనుక్కుందాం అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు ఒక సెక్యూరిటీ లాగా. ఒక గోల్డ్ ఉంది, ఒక 10 తులాలో, 5 తులాలో, 2 తులాలో ఎంతో గోల్డ్ ఉంది. వాడికి ఒక సెక్యూరిటీ, నా దగ్గర గోల్డ్ ఉంది, ఎప్పుడైనా ఆపద ఉందా నాకేం భయం లేదని. లేకపోతే ఒక ల్యాండ్, ఒక సాటిస్ఫాక్షన్ కదమ్మా. ఇప్పుడు నువ్వు ఏం చేసావు, ఏం సంపాదించావు, ఇన్ని సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా అంటే ఏదో ఒక ల్యాండ్, ఒక బంగారం, భార్యకో లేకపోతే పిల్లలకి ఏదో బంగారం కొనడమో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మరలా చాలా మంది చూడండి గోల్డ్ కొంటారు, కానీ ఏదో ఆపద వచ్చి మళ్ళీ తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టేసి అప్పుల పాలు అయిపోతూ ఉంటారు. అలాగా అప్పుల పాలైన వాళ్ళు బయటపడడానికి మీ యొక్క జీవితంలో అప్పుల పాలు అవ్వకుండా ఉండడానికి ఈ రకంగా త్రిపుష్కర యోగం వచ్చినప్పుడు, షష్ఠి మంగళవారం వచ్చినప్పుడు ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన గనక చేసినట్లయితే 7:05 లోపల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి అనేకమైనటువంటి పురాణాలు చెప్పినటువంటిది ఏమిటి అంటే, మనం చూడండి ఏదైనా ఒక దేవీ దేవతలకి పూజ చేసేటప్పుడు మనం దానికి సంబంధించిన పంచోపచారాలు, షోడశోపచారాలు రకరకాల వాటితో చేస్తాం. అది మనం మన కోసం చేసుకుంటాం, దేవుడికి ఏం తక్కువ కదా. కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విషయంలో శాస్త్రాలని చెప్పింది ఏంటంటే, కేవలం దర్శనం మాత్రేనా. ఇలా ఫోన్ లో పెట్టుకున్నాము, ఉదయం నిద్ర లేచాము, ఇలా వెంటనే ఇలా చూసుకున్నాము, ఆయన సంతోషిస్తాడు. ఎలా అయితే పుట్టిన పిల్లవాడు ఇలా బయటకు వస్తాడు ఒక్కోసారి, వాడంతట వాడే మంచం నుంచి దిగిపోయి ఒక 2-3 years పిల్లలు చూడండి ఒక్కోసారి, అరే వచ్చావరా అనిపిస్తుంది. మనమేమో మన పనిలో మనం ఉంటాం. అరే ఒక్కోసారి వాడికి ఏదో ఏడుపేదో చేస్తే మనం లోపలికి వెళ్తాం. కానీ వస్తే ఎలా అయితే పిల్లల్ని చూసి తల్లి గాని తండ్రి గాని ఎలా పడతారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉదయం నిద్రలేచి మనం చూడగానే అలా ఆనందపడతాడు. ఉపమానం చాలా బాగుంది సార్, కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. ఓకే, అలా అయితే ఆ రోజు ఏం చేయాలి అంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన అష్టోత్తరాలు మనం పూజ గదిలో కూర్చొని చక్కగా ఎర్రటి పుష్పాలు, మందార పుష్పాలు కానీ, ఎర్రటి గులాబీలు కానీ, లేకపోతే కుంకుమతో కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పటము గనక ఇంట్లో ఉన్నట్లయితే చక్కగా పటం పెట్టుకొని ఆ రోజు ఉదయం పూట సంకల్పం చేసుకోండి. చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, సంకల్పం ఏమి చేసుకోలేదు, పూజ చేసేస్తున్నాను కాదు.
దేనికోసం నీ కష్టం ఏమిటి? Hmm. ఎవరిని అడుగుతాం? తల్లిదండ్రులను అడిగినట్టే మనం మన శక్తికి మించినటువంటివి, మనం చేయలేనటువంటివి, మనం చేస్తున్నా సరే కానటువంటిప్పుడు మనం భగవంతుడి పాదాలు పట్టుకుంటాం. అవును. స్వామి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను కానీ అవ్వట్లేదు, ఎందుకో ఎక్కడో ఏదో అడ్డుపడుతుంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది అని అనుకోని గనక ఆ రోజు చేసినట్లయితే త్రిపుష్కర యోగము అంటే మీకు ఆ రోజు నుంచి మీకు ఆ డే ఏదైతే ఉందో మీకు ఒక యోగం ఇవ్వడానికి తోడ్పడుతుంది. ఆ రోజు ఉన్న నక్షత్రం ఏదైతే ఉందో మీకు యోగం ఇవ్వడానికి తోడ్పడుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రం ఆ రోజు ఉన్నటువంటి తిథి ఏదైతే ఉందో మీకు యోగం ఇవ్వడానికి తోడ్పడుతుంది. షష్ఠి తిథి. అద్భుతం సార్. అయితే క్లియర్ గా మనం చెప్పాలి, ఇప్పుడు సంకల్పం అంటే సంస్కృతంలోనే చెయ్యాలనేది అదేం లేదు, ఉద్దేశం కాదు ఏం లేదు, కదా. ఏం లేదు. ఇప్పుడు నాకు ఉద్యోగం రావట్లేదు, Yeah. నేను ఇలా ప్రయత్నిస్తాను రావట్లేదు, అది చెప్పుకోవటం. చెప్పుకోవడం. అప్పులు మేజర్ గా అవే కదా అప్పులు, కష్టాలు. అప్పులు లేదా ధనం సరిపోవట్లేదు. సరిపోవట్లేదు. ఇక్కడ ఇంకొక విషయం మీకు ఈ సంకల్పం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చెప్పండి. కొంతమంది ఏదైనా ఒక ఇంటికి మారుతారు, మ్మ్. సొంత ఇల్లు కావచ్చు, రెంట్ ఇల్లు కావచ్చు. ఏదైనా మారినప్పుడు పూజ గదిలో దేవుణ్ణి పెడతారు చూసారమ్మా. అవును. పెట్టేటప్పుడు ఒక సంకల్పం చెప్పుకోవాలి. ఎలాగా అంటే మ్మ్. కొంతమందికి రోజు చేసే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది ఊర్లు వెళ్తారు. మ్మ్. ఇప్పుడు ఒక వారం రోజులు ఇంట్లో ఉంటే ఒక 2 రోజులు ఊరు వెళ్తారు, ఉద్యోగ పర్పస్ ఏదో ఒకటి. అలాంటి టైంలో ఇంట్లో పూజ చేయలేరు, ఒక్కోసారి అవును. నైవేద్యం పెట్టలేరు. చెప్పుకోవాలి ముందే మనం మ్మ్. ఆ పటం పెట్టేటప్పుడు, స్వామి నాకున్న జీవనోపాధి పరంగా నేను ఒక్కోసారి ఇంట్లో ఉండను, నెలకు ఒకసారో లేకపోతే 2 నెలలకు ఒకసారో లేకపోతే 15 రోజులకు ఒకసారో టూర్స్ వెళ్ళాల్సి వస్తుంది. మా ఇంట్లో పెట్టేవాళ్ళు ఎవరు లేరు నైవేద్యంగా దీపం కానీ. స్వామి నేను ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా పెడతాను, లేని పక్షంలో నువ్వు నొచ్చుకోకు స్వామి, నువ్వేమీ ఇదవ్వకు, నేను చాలా బాధపడుతూ చెప్తున్నా ఈ మాటని చెప్పుకోవాలి. అప్పుడు అలాగే తీసుకుంటుంది దేవత. ఇది శాస్త్రంలో ఉంది, చెప్పాలి చెప్పాలి చెప్పుకోవాలి. అలాగే నైవేద్యం విషయంలో కూడా రోజు దీపం పెడతారు, కొంతమంది రోజు నైవేద్యం పెట్టరు. కానీ ఏదో ఒకటి పెట్టొచ్చు, అదేం పెద్ద కష్టమైన విషయం కాదు. కానీ అలా ఉన్నప్పుడు కూడా చెప్పుకోవాలి, కానీ ఏదో ఒకటి పెట్టాలి, ఏదో ఒకటి పెట్టాలి. ఏదో పంచదార అయినా పెట్టకపోతే ఎలా? పెట్టాలి. అంటే నేను అనేది ఏంటంటే ఒక్కొక్కసారి కొంతమందికి పద్ధతి తెలియదు, ఈయన ఏదో ఊరు వెళ్ళాడు దీపం వెలిగించండి రా అన్నప్పుడు, నేను ఇంట్లో లేనప్పుడు వేరే వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళకి కొన్ని పద్ధతులు తెలియకపోవచ్చు, ఒకవేళ నేను ఊర్లో ఉండకపోవచ్చు. లేనప్పుడు నువ్వు అర్థం చేసుకో స్వామిని అలా చెప్పుకోవాలట. ఈ త్రిపుష్కర యోగం ఏదైతే ఉందో ముఖ్యంగా షష్ఠి నాడు ఉత్తరాషాఢ నక్షత్రము మంగళవారం వచ్చినప్పుడు ఇది చేయడం వల్ల అనేకమైన ఫలితాలు ఇంకేమిటంటే ఏలినాడు శనితో బాధపడుతుంటారు చూసారు, వాళ్ళు కూడా ఎఫెక్ట్ బాగా చాలా బాగుంటుంది. ఎందుకంటే కుజుడు ఎఫెక్ట్ ఎప్పుడైతే మనకు పెరుగుతుందో పాజిటివ్ వేలో, ఇది పాజిటివ్ వేని ఎలా చెప్తామండి అంటే మంగళవారం నాడు నువ్వు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తున్నావు, అలాంటప్పుడు ఏం జరుగుతుంది? పాజిటివ్ జరుగుతుంది. ఒక ఫంక్షన్కి వెళ్ళామమ్మా మనం, అక్కడికి వెళ్ళి మీరు చక్కగా వాళ్ళకి ఏదో ప్రశంసిస్తూ ఒక గిఫ్ట్ ఇచ్చారు, పాజిటివ్. మీ ఇద్దరి మధ్యన ఏమైంది? రిలేషన్ పాజిటివ్ పెరిగింది. అక్కడికి వెళ్ళి గొడవ పెట్టారు, నెగిటివ్ అయింది, అయిపోయింది, సింపుల్, అంతే కదా. ఆ మంగళవారం నాడు ఆ రోజు ఆరాధన చేసాం, మీకు పాజిటివ్ అయింది అంటే ఆ రోజు నుంచి ఏమవుద్ది? మంగళుడి శక్తి ఎప్పుడైతే పెరిగిందో శని భగవానుడు ఎక్కువగా ప్రభావం చూపించలేడు. హీట్ ఉన్నప్పుడు కోల్డ్ ప్లానెట్ కదా, ప్రభావం రాదు. అందుకే ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి, నరసింహస్వామి ఆరాధన చేయండి అని అందుకే చెప్తూ ఉంటారు. ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడిచేటప్పుడు, లేదా శని మహర్దశ నడిచేటప్పుడు కూడా. అదొకటి. రెండవది ఏమిటి? త్రిపుష్కర యోగంలో చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే యాక్సిడెంట్ యోగాలు ఉంటాయి కొంతమందికి, కారులో వెళ్తే ఏదో దెబ్బ తగలడం, అవి తొలగిపోతాయి, గుర్తుపెట్టుకోండి. మూడోది త్రిపుష్కర యోగం మరొక ఫలితం ఏమిస్తుంది అంటే ఉత్తరాషాఢ రవి నక్షత్రం కాబట్టి, కుజుడు రోజు అయింది కాబట్టి, షష్ఠి అయింది కాబట్టి సంతానం లేని వారికి సంతాన యోగం కలిగేలా జరుగుతుంది త్రిపుష్కర యోగం వల్ల. ఆరాధన వినియోగించుకుని వాళ్ళ కష్టాల నుంచి బయటపడడం కానీ కోరికలు తీర్చుకోవడం కానీ రెండూ చేస్తుంది కాబట్టి మన వాళ్ళందరూ వినియోగించుకోవాలని మనవి చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.